హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 7 4వ భాగం, వదిలిపెట్టేయడం. ఇప్పుడు మనం మన మనస్సులోని గతపు అనుభవాలను శుభ్రం చేసుకుందాం. ఆ గతపు అనుభవాలతో ముడిపడి ఉన్న మీ భావాలను వదిలిపెట్టేయండి. ఆ జ్ఞాపకాలను కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే ఉండనివ్వండి. ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రిందట 3వ క్లాసులో మీరే బట్టలు తొడుక్కున్నారోనని మీరు ఇప్పుడు ఆలోచిస్తే సాధారణంగా ఆ జ్ఞాపకాలతో మీకు ఏ బంధము ఉండదు. ఇది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. ఇదే దృక్పథంతో మన గతంలోని అన్ని సంఘటనలను చూడొచ్చు. ఇప్పుడు గతాన్ని వదిలిపెట్టేయడం వల్ల మన మనోశక్తిని ఈ వర్తమాన క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మరి ఉజ్వలంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడు వదిలిపెట్టేయదలుచుకున్న వాటిని అన్నింటినీ ఒక లిస్టుగా వ్రాద్దాం. ఇప్పుడు ఇలా వదిలిపెట్టేయాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలోని ప్రతిస్పందనలను గమనించండి. మీరు వాటిని వదిలిపెట్టేయాలంటే ఏం చేయాలి? మీలోని నిరాకార ధోరణి ఏ స్థాయిలో ఉంది? క్షమాతత్వం. ఇప్పుడు మనము ఎక్కాల్సిన తర్వాత మెట్టు క్షమాతత్వం. మనల్ని మనం క్షమించుకొని ఇతరులని క్షమించి వేయడం వల్ల మనం గతాన్ని పూర్తిగా విసర్జించి వేయవచ్చు. ప్రతి దానికి సమాధానం క్షమాతత్వమే. మనం గతంతో ఎంతగా అయితే అతుక్కుపోయి ఉంటామో మనం అంతగా క్షమించాల్సి ఉంటుంది. అలా క్షమించాల్సిన మనల్ని మనము లేదా ఇతరులను ప్రస్తుత క్షణంలో మనము స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణం మనం గతాన్ని మోసుకుంటూ జీవిస్తుండడమే. అది బాధపడమైనా కావచ్చు, నిరుత్సాహపడమైనా కావచ్చు, భయపడమన్నా కావచ్చు, అపరాధ భావంతో ఉండడమైనా కావచ్చు, క్రోధంతో ఉండడమైనా కావచ్చు, ప్రతీకారంతో రగులుతుండడమైనా కావచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి క్షమాతత్వం లేకపోవడం వల్ల జనించినవి. మనకు వాటిని వదిలిపెట్టేయడం ఇష్టం లేకపోవడం వల్లనే అవి ప్రస్తుత క్షణంలో మనలో ఇంకా ఉంటున్నాయి. ఏ రకమైన స్వస్థతకైనా ప్రేమ సరైన సమాధానం. ఆ ప్రేమకు మార్గం క్షమించడమే. క్షమాతత్వం క్రోధాన్ని సైతం కరిగించి వేస్తుంది. ఆ క్షమాతత్వాన్ని చేరుకోవటానికి ఎన్నో మార్గాలున్నాయి. క్రోధాన్ని కరిగించేసుకోవడానికి ఎమ్మెట్ఫాక్స్ అనే ఒక పాత సాధన విధానం ఉన్నది. అది ఎలాగంటే ఒక చోట నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని మీ మనస్సుని రిలాక్స్ చేయండి. మీరు ఒక చీకటిగా ఉన్న సినిమా థియేటర్లో కూర్చొని ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ ముందు ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ పైన మిమ్మల్ని అత్యధికంగా క్రోధానికి గురి చేసిన వ్యక్తి ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ వ్యక్తి గతంలోని వ్యక్తి అయినా కావచ్చు, లేదా ప్రస్తుతంలోని వ్యక్తి అయినా కావచ్చు. ఆ వ్యక్తిని స్పష్టంగా చూస్తూ ఆ వ్యక్తికి అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. అతడికి అర్థవంతమైన విధంగా అతడి జీవితం ఉందని ఊహించుకోండి. అతడు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఇలా కాసేపు చేసిన తర్వాత ఆ స్టేజ్ మీద ఇప్పుడు మీరు ఉన్నట్లుగా ఊహించుకోండి. మీకు మీ జీవితంలో అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. మీరు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఈ సృష్టిలో దేనికి కొరత లేదన్న విషయాన్ని సదా మీ దృష్టిలో ఉంచుకోండి. ఇలా చేయడం అనేది మన మనసులోని క్రోధభావాన్ని కరిగించి వేస్తుంది. మొదట్లో ఇది కష్టం కావచ్చు. ఇలా చేసే ప్రతిసారి వేరే వ్యక్తులను మీరు స్టేజిపై ఉంచి సాధన చేయవచ్చు. ఇలా రోజుకొకసారి నెల రోజుల పాటు చేయండి. మీ హృదయం తేలికైపోతుంది. ప్రతీకారం. ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ఉన్నారో వారికి క్షమాతత్వం యొక్క ప్రాముఖ్యత తెలుసు. మనలో కొంతమందికి పూర్తిగా క్షమించే ముందు చేయాల్సిన సాధన ఒకటి ఉంది. పూర్తిగా క్షమించి వేసి స్వేచ్ఛాజీవి అయ్యే ముందు మనలోని పసిపిల్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అటువంటప్పుడు ఈ సాధన మీకు ఉపయోగపడుతుంది. ఒకచోట నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు క్షమించలేకపోతున్న వ్యక్తిని లేక వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకోండి. నిజంగా ఆ వ్యక్తిని కానీ లేక ఆ వ్యక్తులు కానీ ఏం చేయదలుచుకున్నారు? మీరు వారిని క్షమించాలంటే వారు ఏం చేయాలి? ఇదంతా జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. అన్ని వివరాల్లోకి వెళ్ళండి. వారు ఎంతకాలం ఇలా బాధపడాలని మీరు అనుకుంటున్నారు? లేదా వారికి ఎంతగా పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నారు? ఇలా మీలోని ప్రతీకార భావాలు శాశ్వతంగా మిమ్మల్ని విడిచిపెట్టేంత వరకు చేయండి. ఆ తర్వాత సాధారణంగా మీ హృదయం చాలా తేలికైపోయి క్షమించడానికి ఆలోచించడం సులభమవుతుంది. దీన్ని రోజూ చేయకపోయినా మీరు ఎవరినైనా క్షమించడానికి చాలా కష్టమైనప్పుడు మాత్రం చేయండి. క్షమించేయడం. ఇప్పుడు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాము. క్షమించి వేయడానికి చేయాల్సిన సాధన మీరు ఒక భాగస్వామితో కలిసి కానీ లేదా మీరే ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ చేయవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ కళ్ళు మూసుకొని నేను క్షమించదలుచుకున్న వ్యక్తిని క్షమిస్తున్నాను ఇలా చాలాసార్లు
చేయాల్సి ఉంటుంది. మీలో కొంతమందికి క్షమించడానికి ఎన్నో విషయాలు ఉంటాయి, కొందరికైతే ఒకటో రెండో ఉంటాయి. మీరొక్కరే సాధన చేస్తుంటే మీతో ఆ వ్యక్తిని కానీ లేదా ఆ వ్యక్తులను కానీ ఆ విధంగా అంటున్నట్లుగా ఊహించుకోండి. ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు చేయండి. ఇంకా ఎవరినైనా లేదా ఏ విషయాలనైనా క్షమించలేమోనని మీ హృదయాన్ని వెతకండి. అలాగా పట్టుకొని మరీ వారిని క్షమించి వదిలివేయండి. థ్యాంక్ యూ.